అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం తన ఇన్నేళ్ల సినీ జర్నీలో ఎప్పుడు చూడని ఎన్నో వివాదాలకు దారితీసింది. మొదట తన ప్రీ రిలీజ్ ప్రమోషన్ ఈవెంట్స్ నుంచి చిత్రం విడుదల అయ్యేంత వరకు ఎన్నో సంఘటనలు మరియు చేదు అనుభవాలు ఆయన్ని వెంటాడాయి. మొదట తన ప్రీ రిలీజ్ ప్రమోషన్ ఈవెంట్స్లో భాగంగా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్లో తన అభిమానులను ఆర్మీ అని పిలవడంపై వివాదం చెలరేగింది. ఆ వ్యాఖ్య సైనిక దళాలను అపహాస్యం చేస్తుందని ఆరోపిస్తూ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. నవంబర్ 24న చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అసహనానికి లోనయ్యాడు. నిర్మాతలు తన పని పట్ల గౌరవం చూపలేదని, వారికి తనపై ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయని, మ్యూజిక్ ఆలస్యంగా అందించడం మొదలగు వాటన్నిటికీ తాను బాధ్యుడు కాదని తన కోపాన్ని పబ్లిక్ గానే వ్యక్తపరిచారు. అయితే ఆ తరువాత చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, వారంతా ఒక కుటుంబంలా ఉంటామని తెలిపారు. డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 చిత్ర ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో సంధ్యా థియేటర్ యాజమాన్యం, నటుడు అల్లు అర్జున్ మరియు అతని సిబ్బందిపై కేసు నమోదైంది. డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరైంది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒకరోజు జైల్లో గడపాల్సి వచ్చింది. తొలుత రేవతి భర్త భాస్కర్ అల్లు అర్జున్ పై కేసు ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. అయితే ప్రాణనష్టం జరగడం వల్ల కేసు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఘటనలో మరణించిన మహిళ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. అయితే తాను ఈ ఘటనలతో ఎంతో బాధపడుతున్నానని, వారి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్ తాను విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ విషయంపై ప్రస్తావన రాగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్నకి బదులిస్తూ అల్లు అర్జున్ ఎలాంటి పర్మిషన్ లేకుండా సంధ్యా థియేటర్ కి వెళ్లారని, అక్కడ రోడ్ షో కూడా నిర్వర్తించారని, అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని, ఈ ఘటనతో అల్లు అర్జున్ పై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే అల్లు అర్జున్ స్పందిస్తూ తనకు తొక్కిసలాట విషయం ఏమాత్రం తెలియదని, తనకి ఎవరూ సమాచారం ఇవ్వలేదని, తాను ఇదే సంధ్యా థియేటర్లో గత కొన్నేళ్లుగా సినిమా చూడటానికి తరచూ వస్తున్నారని, ఇది ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ అని తెలిపారు. తన సానుభూతిని వ్యక్తపరుస్తూ తన చిత్ర బృందం అంతా కలిసి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకుంటామని తెలిపారు. మొదట తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన సొంత ఫౌండేషన్ నుంచి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని బాధితురాలి భర్త భాస్కర్ కి అందించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ₹1 కోటి, చిత్ర నిర్మాతలు 50 లక్షలు మరియు చిత్ర దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, మొత్తం 2 కోట్ల ఆర్థిక సహాయాన్ని రేవతి కుటుంబానికి అందించారు. అయితే ఈ కేసు విషయంలో మరోసారి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని 3 గంటల పాటు విచారించారు. అలాగే ఈ నెల 27న అల్లు అర్జున్ వర్చువల్ గా నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.